సిటీ న్యూస్కు స్వాగతం. యువత భవితకు వైసీపీ పాలన శాపంగా మారిందని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర విమర్శించారు. యువత భవితకు వైసీపీ పాలన శాపంగా మారిందని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర విమర్శించారు. మచిలీపట్నం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో వైసీపీ యువ నాయకుడు కళ్లేపల్లి రాణా ప్రతాప్ ఆధ్వర్యంలో 150 మంది యువత తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. నిరుద్యోగ యువకులను ఐటీ ప్రభుత్వ ఉద్యోగంలో మెరుగైన ఉద్యోగ అవకాశాల కల్పన కల్పించే నారా చంద్రబాబు మాత్రమేనని, గట్టి నమ్మకంతో వీరంతా టీడీపీలో చేరారని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ మోటమర్రి వెంకటబాబా ప్రసాద్, హసీంబేగ్, కార్పొరేటర్ చిత్తజలు రాము, దేవరపల్లి అనిత, దెంటకుర్తి సుధాకర్, ఇలియాస్ పాషా, పిప్పళ్ల వెంకటకాంతారావు, మరకాని పరబ్రహ్మం, అబ్దుల్ అజీం తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మచిలీపట్నం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలు, తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి కార్యక్రమాలు, గతంలో చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, ప్రస్తుతం ప్రభుత్వంలో పడుతున్నటువంటి కష్టాలను గమనించి ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి మరి జాయిన్ అవ్వడానికి కళ్లేపల్లి రాణా గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున యువతంతా ఈరోజు ఇక్కడికి వచ్చి మరి పార్టీలోకి జాయిన్ అవ్వడం జరిగింది. మనస్ఫూర్తిగా వాళ్ళందరినీ కూడా అభినందిస్తూ ఉన్నాం. ఎందుకనంటే యువతకి స్ఫూర్తినిచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆనాడు నందమూరి తారక రామారావు గారు ప్రాథమిక విద్యలో కానీ ఆనాడు రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేయటం వల్ల చాలామంది పెద్ద ఎత్తున మరి విద్యలో ముందుకు రావడం జరిగింది. తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఇంజనీరింగ్ కాలేజ్ కానీ మెడికల్ కాలేజ్ కానీ పెద్ద ఎత్తున ఏర్పాటు చేయటం, ఐటీని పెద్ద ఎత్తున మనం ప్రమోట్ చేసుకోవడం వల్ల అనేక మంది యువత దేశ విదేశాల్లో కూడా ఇవాళ చాలా ఉన్నతమైనటువంటి స్థానాల్లోకి వాళ్ళు రావడం జరిగింది. ప్రపంచంలో ఏ దేశంలో చూసుకున్నా కూడా యువత ముందున్నారు. కానీ ఈ 5 సంవత్సరాల్లో రాష్ట్రంలో ఉన్నటువంటి భవిష్యత్తు లేకుండా పోయింది. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి అసలు జాబ్ క్యాలెండరే లేకుండా 5 సంవత్సరాలు గడిపేశారు. చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి అవసరం అని చెప్పి మరి ఈరోజు రాణా ప్రతాప్ కాలేపల్లి ఆయన ఆధ్వర్యంలో వాళ్ళ మిత్ర బృందం అంతా కూడా పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయినందుకు 19వ డివిజన్ నుంచి వారికి ప్రత్యేకంగా తెలుగుదేశం పార్టీ తరఫున అభినందనలు తెలియజేస్తున్నాం. మరి ఇవాళ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఈ రాష్ట్రానికి అవసరం అని చెప్పి కూడా గుర్తించి చదువుకున్న యువతంతా కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీకి ఆకర్షితులై మరి మేము చదువుకున్నాం, మాకు ఉద్యోగాలు లేవు. మరి జగన్మోహన్ రెడ్డి గారు గతంలో మరి మేము రాగానే యువతకంతా ఉద్యోగాలు ఇస్తామని చెప్పి అన్నారు. కానీ ఉద్యోగ అవకాశాలు లేక వాళ్ళ అందరూ కూడా చాలా నిరాశ చెంది వాళ్ళ చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. కాబట్టి ఈ రాష్ట్రానికి చంద్రబాబు గారు వస్తేనే యువతకి ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. కొన్ని కార్మిక కొన్ని ఈ ఫ్యాక్టరీలు వస్తాయి, వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు వస్తాయని చెప్పి కూడా మరి యువతంతా కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ వైపు చూస్తున్నారు. మరి ఈరోజు ఈ రాష్ట్రంలో కూడా అరాచకమైన పరిపాలన, దోపిడీ పరిపాలన, ఒక పక్కన విద్యార్థులకి మరి చాలా దుర్మార్గమైన జాబ్ క్యాలెండర్ ప్రతి సంవత్సరం కూడా రిలీజ్ చేస్తామని చెప్పి 5 ఏళ్ళు అయినా కూడా ఎంతవరకు చేయని పరిస్థితి. ఈరోజు 18వ డివిజన్ నుంచి కళ్లేపల్లి రాణా అనే యువత ఈ గవర్నమెంట్ చేసే దురాఘాతాలకి అర్థం చేసుకుని చదువుకున్న యువతలకు కూడా ప్రయోజనం లేదని తెలిసి వాళ్ళ మిత్ర బృందంతో భారీ ఎత్తున 18వ డివిజన్ నుంచి భారీ ఎత్తున ర్యాలీగా వచ్చి మన పార్టీ ఆఫీసులో చేరడం నాకెంతో శుభపరిణామం. అలాగే రాణా ఇక నుంచి కూడా పార్టీలో వాళ్ళ పార్టీకి సంబంధించిన క్రియాశీలక మనం చేరిన వాళ్ళందరూ కూడా ఆ వార్డులో ప్రతి కార్యక్రమంలో పాల్గొంటారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మచిలీపట్నం మండలంలోని పెదకరగ్రహారంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి వార్షికోత్సవాలలో భాగంగా ధ్వజస్తంభ ప్రతిష్ఠ ఘనంగా నిర్వహించారు. మచిలీపట్నం మండలం పెదకరగ్రహారంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వార్షికోత్సవాలలో భాగంగా ధ్వజస్తంభం ప్రతిష్ఠ ఘనంగా నిర్వహించారు. మచిలీపట్నం మండలం పెదకరగ్రహారంలో వేంచేసిన నరసింహస్వామి వారి వేడుకలలో భాగంగా ధ్వజస్తంభం ప్రతిష్ఠ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ దంపతులు శీలం భారతి, బాబ్జీ పీటలపై కూర్చొని పూజలు నిర్వహించారు. భాస్కర్ శర్మ డిప్యూటీ మేయర్ దంపతులచే పూజలు జరిపించారు. ఆలయ కమిటీ అధ్యక్షుడు బొర్రా నటేష్ బాబు పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు మట్టా నాగరాజు, కట్టా పాండురంగారావు, పరస మహాలక్ష్మి, మాజీ డిప్యూటీ మేయర్ లంకా సూరిబాబు, కార్పొరేటర్ మేకల సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
అత్యంత విశేషమైనటువంటి శిఖరం శిరమిత్యాహు గర్భగేహం గళం తత అన్నట్లుగా ఆ స్వామివారి శిరస్సు ఏదైతే ఉన్నదో ఆ శిఖరము, అలాగే ధ్వజం ప్రాణముచ్యతే ఆ ధ్వజస్తంభం ఏదైతే ఉన్నదో స్వామివారి యొక్క పంచప్రాణాల్లో ఒకటి. అటువంటి విశేషమైనటువంటి ధ్వజస్తంభ ప్రతిష్టా కార్యక్రమము, జీవధ్వజ ప్రతిష్టా కార్యక్రమము శీలం బాబ్జీ గారి పుణ్య దంపతుల చేత అత్యంత వైభవోపేతంగా త్రయాణిక దీక్షతోటి ఆగమోక్త ప్రకారంగా మన కరగ్రహారం గ్రామంలో వెంచేసి ఉన్న స్వయంగా వల్మీక ఉద్భవ అంటే స్వామివారు పుట్టలో వెలిసి స్వయంగా విరాజిల్లుతున్నటువంటి శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారి దేవాలయంలో పుణ్య దంపతులైనటువంటి శీలం బాబ్జీ గారి దంపతుల చేత అత్యంత వైభవోపేతంగా ఎంతో భక్తి పూర్వకంగా దంపతులిద్దరూ కూడా ఈ యొక్క ప్రతిష్టా కార్యక్రమాన్ని త్రయాణిక దీక్షతో 3 రోజులు కూడా ఆ ధ్వజ ప్రతిష్టా కార్యక్రమం నిర్వహించబడింది. గణపతి పూజ, పుణ్యాహవాచన, పంచగవ్యము, దీక్షాధారణ, అఖండ స్థాపన, ఋత్విక్ ఇత్యాది కార్యక్రమాలతో ఇది ప్రారంభమై దీక్షకి ప్రతిష్టాపన జరిగింది. ఈరోజు గత 3 రోజులుగా శీలం బాబ్జీ గారు అలా ఆయన సతీమణి భారతి గారు ఎంతో భగవంతుడు అనుగ్రహం ఉంటే కానీ ఇలాంటి కార్యక్రమాల్లో మనం అవకాశం కలగదు. అలాగే మరి వాళ్ళ కుటుంబం అందరూ కూడా ఆయురారోగ్యాలతో ఉండాలి. మరి ఇలాంటి మంచి కార్యక్రమాలు చేయటం వల్ల మరి ఆ ఊరు చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ కూడా సురక్షంగా శేషశ్యామలంగా ఉండాలి. భగవంతుడు ఆశీస్సులు ఎల్లవేళ్ళ ప్రజలందరిపై ఉండాలి. ఇలాంటి మంచి కార్యక్రమాలు చేయటానికి మరి ఆయనకి ఇంకా పెద్ద మనసు ఆ భగవంతుడు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ విచేసిన భక్తులందరికీ కూడా ఆ భగవంతుడు ఆశీస్సులు మెండుగా ఉంటాయి. మామూలుగా అసలు నాకు లక్ష్మీ నరసింహస్వామి అంటే చాలా ఇష్టం. అసలు ఆయన అంటే నేను కూడా బాగా ఆయన్ని మనస్ఫూర్తిగా నమ్ముతాను. నాకు కూడా ఈరోజు ఈ అవకాశం కలిగినందుకు భగవంతుడికి నిజంగా భగవంతుడు ఆశీస్సులు నా పైన కూడా ఉన్నాయి అని చెప్పి నేను భగవంతుడి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు చేయడానికి పురాతనమైన ఎన్నో సంవత్సరాలు కలిగిన లక్ష్మీ నరసింహస్వామి గుడికి ధ్వజస్తంభ ప్రతిష్టా కార్యక్రమం మా దంపతుల మీద జరుపుకుంటాం. అది మా పూర్వజన్మ సుకృతంగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఈ కార్యక్రమం మాకు అవకాశం వచ్చింది. దాన్ని మేము వాళ్ళ కమిటీ వాళ్ళు నాగరాజు గారు, మన బొర్రా నటేష్ గారు వచ్చి అడగగానే మేము నటేష్ గారికి వెంటనే ఆ కార్యక్రమం మేము చేస్తామని చెప్పాము. ఈ కార్యక్రమాన్ని చాలా భక్తి శ్రద్ధలతో మన వేద పండితులతో 3 రోజుల మట్టి కార్యక్రమం చేసి ఇవాళ 10:45 ఇలా ధ్వజస్తంభ ముహూర్తం. గూడూరు సహకార సంఘ బ్యాంకు అధ్యక్షులుగా నియమితులైన కారుమంచి కామేశ్వరరావుకు పలువురు అభినందనలు తెలియజేశారు. గూడూరు సహకార సంఘ బ్యాంకు అధ్యక్షులుగా నూతనంగా నియమితులైన కారుమంచి కామేశ్వరరావును పలువురు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అభినందన సభలో పెడన నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జి ఉప్పాలరాము, పార్టీ నాయకుడు ఎడ్లపల్లి రామసుధీర్లు మాట్లాడుతూ పార్టీలో కష్టపడే వారికి ఎప్పుడూ గుర్తింపు లభిస్తుందని అన్నారు. కారుమంచి కామేశ్వరరావు రైతులకు అన్ని వేళలా సహాయ సహకారాలు అందించి బ్యాంకు అభివృద్ధికి తోడ్పాటు అందించాలని కోరారు. ఈ సందర్భంగా నిర్వహించిన భారీ బైక్ ర్యాలీలో నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మరి వాళ్ళ తనకి ఆ గుర్తింపు గౌరవం ఇచ్చింది ఎవరు? జగన్. అంటే పార్టీలో కష్టపడే ఎవరికైనా సరే ముందున వెనుకనో వస్తుంది. అలాగే 2014లోనే తనకి కామేశ్వరరావుకి ఒక గుర్తింపు గౌరవం ఆనాడు స్వర్గీయ మా నాన్నగారైన ఉప్పాల రామప్రసాద్ గారు మరి మండలంలో ఎస్సీ రిజర్వేషన్ అయితే తను చెప్పాడు అక్కడ కామేశ్వరరావు గారు. ఆ రోజునే ఒక జడ్పీటీసీ అంటే మండలంలో ఒక ప్రజాప్రతినిధిగా ఆవాళ్ళ అవకాశం కల్పించారు. ఈవేళ కాదు, ఆవాళ్ళే తను ఓడిపోవచ్చు. ఒక 400-500 ఓట్లు పెద్ద విషయం కాదు, కానీ ఆవాళ్ళే ఒక గౌరవం గుర్తింపు రామప్రసాద్ గారు ఆ రోజే కల్పించారు. మేము మన కామేశ్వరరావు కూడా కనీసం నాకు ఈ పదవమ్మని కూడా అడగల. ఆయన ఆలోచించి ఆయన మైండ్లోకి వచ్చి ఆ పేరు రాయడం జరిగిందని ఈ సభాముఖంగా తెలియజేస్తూ, అలాగే మన మధు గారు చెప్పినట్టు జనసేన పార్టీలో
క్రియాశీలకంగా ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మన ప్రీతమ నాయకులు వైఎస్ఆర్ పార్టీ ఇన్ఛార్జి మరి వైఎస్ఆర్ పార్టీ తరఫున అభ్యర్థిగా పోటీ చేస్తున్న మన ఉప్పాల రాము గారికి, అట్లాగే రామ్ చౌదరి గారికి, మరి పార్టీ అధ్యక్షులు దళితులకు పెద్ద ఎత్తున ప్రయోజనం చేకూరే పథకాలకు ఎవరి పేరు ఉన్నా అభ్యంతరం లేదంటూ ప్రభుత్వ సామాజిక న్యాయ సలహాదారు జూపూడి ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలను టీడీపీ దళిత విభాగం ఖండించింది. దళితులకు పెద్ద ఎత్తున ప్రయోజనం చేకూరే పథకాలకు ఎవరి పేరు ఉన్నా అభ్యంతరం లేదంటూ ప్రభుత్వ సామాజిక న్యాయ సలహాదారు జూపూడి ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలను టీడీపీ దళిత విభాగం తీవ్రంగా ఖండించింది. పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో దళిత విభాగం నాయకులు మాట్లాడుతూ మాకు డబ్బులే ముఖ్యం, అంబేద్కర్ పేరు కాదు అని జూపూడి పేర్కొనడాన్ని తప్పుబట్టారు. అంబేద్కర్ విదేశీ విద్య పేరును జగన్ విదేశీ విద్యగా మార్పు చేసినా మాకు అభ్యంతరం లేదని అనటాన్ని ఖండించారు. జగన్మోహన్ రెడ్డి కేవలం తన పేరు కోసమే అంబేద్కర్ పేరు తొలగించారని వారు ఆరోపించారు. పథకాలలో డబ్బులు ఎక్కువ ఇస్తే అంబేద్కర్ పేరు తొలగించవచ్చా అని వారు ప్రశ్నించారు. జూపూడి ప్రభాకర్ దళిత ద్రోహి అని వారు అభివర్ణించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ దళిత విభాగం నాయకులు దేవరపల్లి అనిత, యువరాజ్, గుమ్మడి విద్యాసాగర్, బాలాజీ, వసంతకుమారి, బండారు నాని తదితరులు పాల్గొన్నారు. మొన్న ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్కి వచ్చి జూపూడి ప్రభాకర్ గారు ఒక దళిత కుటుంబంలో పుట్టి దళిత జాతిని అవమానించడానికి వచ్చిన ఒక వ్యక్తిలాగా మాకు కనిపించారు. మన పునాదిని మనం ఎప్పుడు మర్చిపోకూడదు. మనం ఎక్కడి నుంచి వచ్చాము, మన పరిస్థితి ఏంటి అన్నది ఎప్పుడు మర్చిపోకూడదు. అవన్నీ మర్చిపోయి మాట్లాడిన జూ ప్రభాకర్ గారికి మేము ఒక్కటే అడుగుతున్నాం. తెలుగుదేశం పార్టీ తరపున కానివ్వండి, అంబేద్కర్ గారి కమిటీ నుంచి కానివ్వండి, ₹1 కోటి మేము ఇస్తాము. నీ తండ్రి పేరు నువ్వు, నీ ఇంటి పేరు నువ్వు మార్చుకోవడానికి నువ్వు సిద్ధమా? దళితులందరికీ పితృ సమానులైన అంబేద్కర్ గారి పేరు మార్చినా మాకు ఇష్టమే అని చెప్పి డబ్బుకిచ్చిన విలువ నువ్వు కనీసం మన అంబేద్కర్ గారికి ఇవ్వలేదు అంటే నువ్వు అసలు దళితుడివేనా? మాకు డౌట్ వస్తుంది. ఇప్పుడు నువ్వు దళితుడివేనా? మేమిస్తాం ₹1 కోటి మేమిస్తాం మీకు. నీ కొడుకుల పేరు నీ మార్చుకోండి, ఇంటి పేరు మార్చేసుకోండి. పరిస్థితి ఎలా ఉందయ్యా అంటే డబ్బులు ఇస్తే మూలాలను కూడా మర్చిపోయే స్థితికి నువ్వు దిగజారిపోయి అంబేద్కర్ గారి పేరు మార్చినా మాకు ఇష్టమంటే మాకు కాదు నీకొక్కడికే ఇష్టమేమో. ఈ భారతదేశంలో పుట్టిన ఏ దళితుడికి అంబేద్కర్ గారి పేరు మార్చడం అయితే ఇష్టం లేదు. నీ స్వప్రయోజనాల కోసం నువ్వు మారుతావేమో. మాకు అలాంటి మార్పులు చేర్పులు ఉండవు. మాదంతా ఒక్కటే. అంబేద్కర్ గారు పెరోల్ మీద బయట తిరుగుతున్న ఒక నేరస్తుడి మీరు అంబేద్కర్ గారితో పోల్చుతారా? అసలు మీరు దళితుడేనా? మాకు అనుమానంగా ఉంది. ఎందుకంటే మీరు అసలు దళితుడికే పుట్టాడా లేదా అని మాకు బాగా అనుమానంగానే ఉంది. ఒక దళితుడై ఉండి అంబేద్కర్ గారిని ఒక దళితులు ఆరాధ్య దైవంగా భావిస్తూ ఆయన కొలుస్తూ ఉంటే మీరు హేళన చేస్తూ అవమానపరుస్తూ ఈరోజు మాకు జగన్ గారి పేరు పెట్టినా మాకు అభ్యంతరం లేదు, మాకు ఆనందమే. మాకు డబ్బులే ముఖ్యము, అంబేద్కర్ పేరు కాదు అని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడతాం. అంబేద్కర్ గారిని అవమానపరుస్తూ దళితుల్ని అవమానపరుస్తూ మీరు నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడిన మాటలు చాలా దారుణంగా ఉన్నాయి. మేము ఒకటే అడుగుతున్నాం, దళితుల్ని మోసం చేస్తూ ఇలాంటి దళిత కార్డు మెడలో వేసుకుని తిరిగే నాయకులు దళితుల్ని ఎంతోమందిని మోసం చేస్తున్నారు. ఇలాంటి మాయ మాటలు చెప్తూ మీరు గమనించాలి. వివిధ హోదాల్లో పదవులు అలంకరించిన నువ్వు అంబేద్కర్ గారి పేరు తీసేస్తానంటే నీకు ఆనందమా? నీకు ఆనందం. జగన్మోహన్ రెడ్డి మోచేతి కింద నీళ్లు తాగే నీకు ఆ ఎంగిళ్ళ రుచినే నువ్వు మాటల రూపంలో వల్లిస్తున్నావు. ఏమిటి పోలిక? బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రపంచ దేశాలు కొనియాడే ఒక ప్రపంచ మేధావి పేరు తీసేస్తే 16 నెలలు చెప్పకూడదు తిన్న ఒక వైట్ కాలర్ నేరగాడిని, ఫ్యాక్షనిస్ట్ని, ఫ్యాక్షన్ భావజాలం ఉన్న ఆడి తండ్రిని వీళ్ళని వెనకేసుకొచ్చి వాళ్ళ పేర్లు పెట్టినా నాకు ఇబ్బంది లేదంట. ₹1 కోటి, ₹1,50,00,000. నువ్వు శ్వేతపత్రం రిలీజ్ చేయగలవా? తెలుగుదేశం పార్టీలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ఎంతమంది దళితులు అంబేద్కర్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాం ద్వారా లబ్ధి పొందారు? ఈ జలగాడు వచ్చిన తర్వాత ఎంతమంది దళితులకి
నువ్వన్న ₹1.5 కోటి ఇచ్చి విదేశాలకు పంపించి చదివించి అందిస్తున్నారు. ఎంతమంది డ్రాప్ అవుట్లు అయిపోయారు. ఏం మాడుతున్నావు నువ్వు? ఒంటి మీద సుఖంగా మాడుతున్నావా, లేకుంటే జలగ బ్రాండ్స్ తాగేవా? బాబాసాహెబ్ గురించి మాట్లాడేటప్పుడు ఒళ్ళు సంభాళించుకుని ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. అంతేగాని గజ్జి కుక్కలాగా గంటకో పార్టీ, మరి ఏ పార్టీ అధికారులు ఉంటే ఆ పార్టీ సంకనాకే నువ్వు బాబాసాహెబ్ గురించి మాడతావా? నీకెంత ధైర్యం? ఎంత ధైర్యం నీకు? నువ్వు పేరు మార్చుకో, ఎడుగూరు సందెంటి ప్రభాకర్ రెడ్డి అని పేరు మార్చుకో. ఎవడన్నా నువ్వు? బాబాసాహెబ్ని తక్కువ చేసి మాడతావా? ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.